ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. మనం ఈరోజు కుంభరాశి వారికి జూన్ నెల 5వ తారీఖు గురువారం వీరికి మధ్యాహ్నం వీరికి చేసేటువంటి పనులు, అసలు ఈరోజు వీరు ఏ పనులు చేయాలి? ఏ పనులు చేస్తే వీరికి శుభప్రదంగా ఉంటుంది? ఈరోజు వీరికి ఏమైనా ఆటంకాలున్నాయా? అంటే కొన్ని విధాలుగా ఆటంకాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈరోజు కుంభరాశి వారికి కలిగేటువంటి ఆటంకాలు ఏ విధంగా నడుస్తున్నాయి? వీరికి జరిగేటువంటి శుభాశుభ ఫలితాలు వీరికి ఏ విధంగా నడుస్తున్నాయి? అనే పూర్తి అంశాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు మరియు శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు. కుంభరాశి రాశి చక్రాలలో 11వ రాశి అయినప్పటికీ వీరి యొక్క రాశి ఎప్పుడూ కూడా వీరి యొక్క జాతకం అదృష్టాలను బట్టి కూడా చాలా ముఖ్యమైనటువంటి పనులలో వీరికి విజయంగా నడుస్తూ ఉంటుంది. అసలు ముఖ్యంగా జూన్ 5వ తారీఖున అనగా గురువారం ఈరోజు వీరైతే ఈ పని చేయాలి. ఈ పని సంబంధించిన ఆటంకాలు ఏమైనా కలిగే అవకాశాలు ఉన్నాయనే ప్రశ్నకి మనం వివరంగా అసలు కుంభరాశి వారు చంద్రుని స్థానం ఈరోజు వీరికి 4వ స్థానంలో ఉండటం చాలా విశేషం. అలాగే ఇది ఒక నెల వారం వరకి నెల రోజులు వారం ముందు రోజు కూడా వీరికైతే అప్పుడప్పుడు సమయాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయంలో వీరికి రాహుకాలం మరియు కాబట్టి ఈ సమయంలో కీలక నిర్ణయాలు వీరైతే తీసుకోవడము, కొత్త పనులు ప్రారంభించడం కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఎంతో మందిలో. మన యొక్క తెలుగు శాస్త్రాల ప్రకారము, యొక్క జాతకం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు వీరికి ఈరోజు చాలా రాహుకాలంగా నడుస్తుంది. అందువలన వీరు ఈరోజు చేసేటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే వీరి యొక్క జాతక రేఖలో చేసేటువంటి పనులు ఏ విధంగా చేయాలి? అనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. జాగ్రత్తగా చూడండి. అయితే కుంభరాశి వారు మొదటి కాడ్నించి కూడా చాలా విజనరీగా ఆలోచిస్తూ ఉంటారు. ఉన్న మాట మాట్లాడతారు. గొడవలు ఎక్కువగా ఉంటాయి వీరికి. జరిగే పనులు, జరగాల్సిన పనులు, చేసే పనులు, చేయాల్సిన పనులలో ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా, నియమ నిబద్ధతలతోటి వీరైతే సాధించాలనే కోరిక వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరి యొక్క జాతక రేఖలో అడుగడుగున వీరికైతే చాలా అంటే చాలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వీరు ఒక వాహనం కొన్నారంటే, ఆ వాహనములో అనుకోకుండా ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ కలగటము, లేదా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే, ఆ బిజినెస్ రంగంలో వీరికి అనుకోని విధంగా సమస్యలు రావటము, అలాగే నమ్మి మోసపోవటము లాంటివి వీరికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి. అయినప్పటికీ వీరికి ప్రతిరోజు కూడా దినదిన గండంగా వీరికైతే ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా, ఏ పని అనుకున్నా జ్యోతిష్య శాస్త్రం ప్రకారము, అలాగే తాళపత్రాల ప్రకారం కూడా వీరి యొక్క జ్యోతిష్య రంగంలో వీరి యొక్క అనుకున్న మార్గాలు ఏది కూడా సాధించలేకపోతూ ఉన్నారు. అయితే వీరి యొక్క ఎప్పుడూ కూడా ఎదుటి వారిని సాయం చేయాలనే మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్దలలో కానీ, ఉన్నవాళ్ళలో కానీ, లేని వాళ్ళలో కానీ ఎవరైనా కూడా ఒకే విధంగా చూసే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. స్నేహితుడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే, ఆ స్నేహ రంగాల్లో వీడికి ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలో నిలబడాలి. వాడిని ఎప్పుడూ కూడా ఒక మంచిగా నిలబెట్టాలి అనుకుంటాడు. అందువలన కుంభరాశి వారిలో ఎప్పుడూ కూడా స్నేహానికి మంచి విలువిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు వీరికి ఆర్థికంగా కానీ, ధనపరంగా కానీ కొన్ని విలువైన వార్తలు, విలువైన పనులైతే చాలా వరకు వ్యతిరేకాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అందువలన ఈరోజు వీరు ఏదైనా గాని ఒక పని మొదలు పెట్టాలంటే, అసలు ఆ పననేది జాగ్రత్తగా మొదలుపెడతం మంచిది. ఎందుకంటే వీరికి ఈరోజు ప్రారంభించే పననేది అంతగా సరిగ్గా అయితే నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే వీరి యొక్క జాతక రేఖలో గనక మనం చూసుకున్నట్లయితే, అసలు ఈరోజు వీరు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార రంగాల్లో కానీ, అలాగే వీరికి చాలా అంటే చాలా వరకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా ఇబ్బందులుగా కలిగిస్తూ ఉంది. ఎందుకంటే, ఈరోజు వీరి యొక్క స్థితిగతి అనేది అస్సలు అనుకూలంగా ఉన్నట్టుగైతే అసలు కనిపించట్లేదు. అందువలన ఈరోజు స్నేహ రంగాల్లో కానీ, అలాగే ఏదైనా బంధువుల వల్ల కానీ, లేదా ఈరోజు వీరేదైనా కొత్త పని ప్రారంభించాలి, ఈరోజు ఏదైనా తలపెట్టాలి అని అనుకున్న పనులలో కానీ, ఈరోజు మధ్యాహ్నం అయితే మీరస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈరోజు రాహువు మీపై వక్ర చూపులో చూడటం వలన ఈరోజు మీకు ప్రతి రంగంలో కూడా మీకు ఆటంకాలు కలిగే అవకాశాలున్నవి. రావాల్సిన డబ్బు ఎవడైతే ఇస్తా అన్నాడో మీరు ఈ సమయంలో వాడి దగ్గర ఈ డబ్బు తీసుకోవడం వలన కూడా
మీకు ఈ డబ్బులో చాలా అంటే చాలా నష్టాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా చేయాలనుకున్నా ముఖ్యంగా కుంభరాశి వారిలో ఈరోజు జూన్ నెలలో 5వ తారీఖున గురువారం అయితే మధ్యాహ్నం పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొంతమంది పరిచయాలు కూడా అవ్వచ్చు. ఆ పరిచయాల వల్ల కూడా మీకు సమస్యలు కలగవచ్చు. అలాగే డబ్బు విషయంలో కూడా మీ చేతికి రావచ్చు. కానీ ఆ డబ్బు కూడా మీకు రూపాయి కూడా నిలబడకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు మీ యొక్క అయిన వాళ్ళు బంధువుల దగ్గర నుంచి కూడా మీకు ఏదో ఒక రూపంలో కొన్ని సమస్యలైతే వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నందువలన, ఈరోజు మీకు వారి ద్వారా గూడా ఏదో ఒక రూపంలో ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అందువలన ఈరోజు ఈ సమయంలో మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ సమయంలో మీరు జరగగల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు ఈ పనులన్నీ మీకు మంచిగా జరగాలన్నా, అనుకున్న పనులు అవ్వాలన్నా ఈరోజు మీకు అసహనం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పనిలో ఆలస్యం ఎక్కువగా జరుగుతుంది. ఆకస్మికంగా మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపించవచ్చు. అలాగే మీ యొక్క మనస్తత్వం ఒక్కొక్కసారి పనులలో ఏకాగ్రతగా ఉన్న విజనరీగా ఆలోచించినా కానీ, మీ యొక్క మనస్తత్వం ఒక్కొక్కసారి ఉలిక్కిపడే పనులలో ఏకాగ్రత తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈరోజు మీరైతే చాలా వరకి పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి యొక్క జాతక రేఖలో చూసుకున్నట్లయితే ఏదైనా ఉద్యోగ రంగాల్లో కానీ, వ్యాపార రంగాల్లో కానీ ఒక పై అధికారులు, ఒక కొత్త అధికారులు లేదా ఒక రంగంలో మీరేదైనా ముందుకు వెళ్ళాల్సినవి ఏదైనా ఉన్నా కానీ, అలాంటి వాటిలలో మీకు కమ్యూనికేషన్ లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు గానీ, మీకు విభేదాలు లేదా కమ్యూనికేషన్‌లో స్పష్టత కూడా లేకపోవడం వలన, మీకు ఈరోజు చాలా వరకి ఆటంకాలు, చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలైతే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన ఈరోజు మధ్యాహ్న కాలంలో అయితే మాత్రం మీరు ముఖ్యమైన పనులైతే ప్రారంభించక ముందే మీకు చాలా వరకి సమస్యలు ఎదురవుతావు. కనుక ఈరోజు మీరు ముఖ్యమైన పనులైతే ముందుగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మీకు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శనిగ్రహ ప్రభావం కూడా మీపై కుంభరాశిపై ఉంటుంది గనక గమనించి శని శని ఉపగ్రహ ఉపాయాలు అలాగే శని మహిమల స్తోత్రము లేదా హనుమాన్ చాలీసా లాంటి పఠనం కూడా మీరైతే ఈరోజు చేయటం వల్ల మంచిది. అలాగే మీ ఆరోగ్యంలో కొన్ని సమతుల్యతలు, అనుకూలతలు కొద్దిగా లేకపోవటం వలన మీకైతే మాత్రం కొంచెం పూర్తిగా ఏకాటికి గూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలైతే, కొద్దిగా చికాకులైతే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అందువలన ఈరోజు మీరు ధ్యానంగా, ప్రశాంతంగా ఉండే అవకాశాలైతే చాలా వరకి చేసుకోవటం మంచిది. అలాగే ఈరోజు మీరు గనక ఏదైనా గాని ఒక పని చేయాలన్నా, ఒక పని ముందుకు వెళ్ళాలన్నా గాని, పెద్దల యొక్క ఆశీర్వాదము, పెద్దల యొక్క అనుకున్న పనులలో గాని ఒక మంచి విజయమైతే మీకైతే జరగబోతుంది కనుక, మీరు ఈరోజు మధ్యాహ్నం పూట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కనుక మీరు కుంభరాశి వారు ముఖ్యంగా పాటించవలసిన పనులు ఈరోజు పైన చెప్పిన విధంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మేము చెప్పిన విషయాలు గనక మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక ముగ్గురికైతే షేర్ చేయండి. అలాగే పక్కనున్నటువంటి గంట సింబల్‌ని కూడా నొక్కండి. మా ప్రతి వీడియో కూడా మీకైతే అందుతుంది. నమస్తే.